ఎత్తర జెండా జై గుండర జెండా సవితమ్మ ఎత్తుకున్న టీడీపీ జెండా తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండ ఎల్లప్పుడు సవితమ్మే మనకు అండదండ. నీ ఎక్క మేము నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర స్ఫూర్తితో పెనుగొండ నుంచి కడప వరకు సైకిల్ యాత్ర చేయాలని నిశ్చయించుకున్నాము. దానికి మా మంత్రి గారు శ్రీమతి సౌతమ్మక్క గారు మా అందరికీ సైకిల్ ఇచ్చి మాకు ఎక్కడ కావాలో అక్కడ భోజనాలు అరేంజ్ చేసి మమ్మల్ని ఇప్పుడు కడప బయలుదేరినాం. పొద్దున్న 9 గంటలకి ఇప్పుడు ఒడిసి దాటినాము. ఈరోజు రాత్రి కదిరి క్రాస్ చేస్తాము. ఇప్పుడు మాకు ఇక్కడ ఘనంగా ఒడిసి మండల నాయకులు కూటమి నాయకులు అందరూ కలిసి మాకు స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలోకి అధికారాన్ని తీసుకొచ్చినటువంటి అహర్నిశలు చేసినటువంటి యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి మద్దతుగా ఈరోజు పెనుగొండ నియోజకవర్గం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మక్క ఆధ్వర్యంలో యువకులందరూ కూడా రాష్ట్రానికి ఆదర్శవంతంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ నుంచి ఎంతో ఉత్సాహంగా సైకిల్ ర్యాలీలో సైకిల్ యాత్ర చేయడం చాలా అభినందించదగ్గ విషయం. వీళ్ళందరికీ కూడా సైకిల్ యాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పుట్టపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున. అదేవిధంగా ఇక్కడ ఆపి మాకు పెనుగొండ నియోజకవర్గం
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వీరు సురక్షితంగా సంతోషంగా ఆరోగ్యకరంగా ఇలా సైకిల్ యాత్ర ఘనంగా ముగించాలని చెప్పి అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆస్వాదించాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు మిత్రులారా. పెనుగొండ నియోజకవర్గం నుంచి సైకిల్ యాత్ర మీద వచ్చినటువంటి తెలుగుదేశం తెలుగు యువత నాయకులకు కార్యకర్తలకు కడప మహానాడు సందర్భంగా పాదయాత్రకు పోతున్న సందర్భంగా ఓడిసి మండల మైనార్టీ శాఖ తరఫు నుంచి తెలుగుదేశం పార్టీ మైనార్టీ శాఖ తరఫు నుంచి ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం. అలాగే వీళ్ళ యొక్క పాదయాత్ర సైకిల్ యాత్ర విజయవంతం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారతీయ జనతా పార్టీ గోగుల చెరువు ఆధ్వర్యంలో సబితమ్మ గారు చేపట్టినటువంటి సైకిల్ యాత్ర మహానాడికి పుట్టపర్తి నియోజకవర్గం నుంచి కూడా ఇంకా పోయి మనకు ఇప్పుడు ఏ విధంగా అయితే మంత్రి గారు పాదయాత్ర చేసిన సంఘీభావం తెలుపుతూ భారతీయ జనతా పార్టీ ఓడించారు కూటమి తరఫున మేము సంఘీభావంతో మీ సైకిల్ యాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తల్లి